స్టేట్ పాలిటిక్స్ లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు కడియం శ్రీహరి ఏం చేశాడు? కడియం శ్రీహరి తనది కానటువంటి ఏదైతే శాఖలు ఉంటాయో ఆ శాఖలో పోయి తలదూర్చే పని చేశాడు. కాబట్టే ఈ తలవంపులన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారిపోతా ఉన్నాయి. సో ఇక్కడ ఆయన చేసిన వ్యవహారం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఆయనకు అసలు సంబంధమే లేనటువంటి విషయంలో పోయి ఆయన ఇన్వాల్వ్ అయిపోయి అధికారికంగా అక్కడ సమీక్ష నిర్వహించాడు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో. అది కూడా ఎట్లా? ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఒక ఆమె ఉన్నది అని కూడా ఆయన మర్చిపోయి ఆమెకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అసలు ఆమెకి ఏమి కూడా ఆమె కార్యాలయానికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈయనకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఇక పోయి దేవాదాయ శాఖ అధికారులను ఒకతాన సమీక్ష ఏర్పాటు చేసుకొని అట్లా సమీక్ష నిర్వహించడం, అది కూడా అధికారికంగా నిర్వహించడం అనేది మాత్రం విస్మయానికి గురి చేస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ విషయం ఆమెకు ఎవరు దేవాదాయ ధర్మాదాయ శాఖ అయినటువంటి కొండా సురేఖ గారికి తెలియడంతో ఒక్కసారిగా ఆమెకు కోపం రావడం జరిగింది. ఆ కోపంలో కూడా ఆమె మరిక కడిగి పారేస్తా ఉంది. ఎవరు? కడియం శ్రీహరి గురించి కడిగి పారేస్తా ఉంది. అయ్యా, ఇప్పుడు పరిస్థితికి ఇట్లా కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మరి నా అవసరం లేనట్టు ఉన్నది, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కడియం శ్రీహరి వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ఎవరికి? ముఖ్యమంత్రి వర్యులకు మరి యనుమల రేవంత్ రెడ్డి గారికి అయితే లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ 3 పేజీల లేఖ ఉన్నది. అది 3 పేజీల లేఖలో ఏం రాసింది? అసలు ఆమె కొండా సురేఖ ఏం రాసింది, కడియం శ్రీహరి పైన ఎలాంటి ఫిర్యాదు చేసింది మరి అనేదాన్ని ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి లేఖ వ్యవహారం ఇదంతా కూడా. సో ఇది లేఖ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి అని వినయపూర్వకంగా మంచిగా హెడ్డింగ్ పెట్టింది. ఇక విషయం ఏంటి అనేది కూడా మెన్షన్ చేసింది. ఏంటి ఆ విషయం అంటే, దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిపాలన వ్యవహారాల్లో శాఖ మంత్రినైనటువంటి నాకు సమాచారం ఇవ్వకుండా నన్ను పూర్తిగా విస్మరించి ఎమ్మెల్యే స్థాయిలో కడియం శ్రీహరి గారు అధికారిక సమీక్ష నిర్వహించడంపై ఫిర్యాదు. చాలా పకడ్బందీగా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అక్క. అంటే ఇక మన కొండా సురేఖ గారు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి విషయాలు నాకే చెప్పకుండా, నా ఆఫీస్ వాళ్ళకి ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ఏం చేస్తా ఉన్నారంటే, ఇగో అధికారికంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అది కూడా ఎవరు? దేవాదాయ శాఖ అధికారులతో. ఇది నాకు నచ్చలేదు. నేను దేవాదాయ శాఖకు సంబంధించి ఒక మంత్రిని, మరి నన్నే కాదని చెప్పేసి ఇట్లాంటివి కొనసాగిస్తే నేనేం చేయనీకున్నట్టు అన్నట్టు ఆమె బాధను ఆమె వెలగక్కుంటా ఉంది. ఆమె కోపాన్ని ఆమె ఇక ఈ లేఖలో అయితే స్పష్టంగా క్లియర్గా అయితే పొందుపరిచింది. ఇక ఈ విషయాన్ని వినయపూర్వకంగా కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా రాసింది. మీకు వినయపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ విషయం కింద పెట్టి ఇక మరి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నాకు మీరు అప్పగించిన బాధ్యతలను ఎట్లా చేసింది? అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తూ ఉన్నాను. ఇక మరి రాజ్యాంగబద్ధంగా నాకు అప్పగించినటువంటి బాధ్యతల పరిధిలో శాఖ పరిపాలన, విధాన నిర్ణయాలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయడం వంటి అంశాలు రూల్స్ ఆఫ్ బిజినెస్ ప్రకారం నిర్వహిస్తారనే విషయం ప్రజా జీవితంలో కనీస అనుభవం కలిగినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి కూడా విదితమే. ఈ పేరాలో ఏం రాసిందంటే, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖకు సంబంధించి మీరు ఏదైతే నాకు కేటాయించారో ఆ శాఖను నేను ఇక మరి అంతఃకరణ శుద్ధితో అయితే నిర్వహిస్తా ఉన్నాను. అందులో విధానపరమైన, పరిపాలనపరమైన, అభివృద్ధి పనులు కావచ్చు, లేకపోతే ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నేను క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా నేను పరిపాలిస్తా ఉన్నాను నా అండర్లో. మరి అయినా కూడా అన్న కోణంలో అంటే పరిపాలిస్తున్నాను. ఇట్లా పరిపాలిస్తుంటే అదొకటి రూల్స్ ఆఫ్ బిజినెస్ ప్రకారము ఏ మంత్రిత్వ శాఖ వారు ఆ మంత్రిత్వ శాఖలో రూల్స్ ఆఫ్ బిజినెస్ ప్రకారము ఈ శాఖలను నిర్వహిస్తారు అనేటి విషయము ప్రతి రాజకీయ నాయకుడికి కూడా తెలిసిన విషయమే. కానీ ఇక్కడ కడియం శ్రీహరి గారికి తెలియదా అన్నట్టుగా ఈ పాయింట్ని లేవనెత్తింది. సో ఇక్కడ మరి అయినప్పటికీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు మరి దేవాదాయ శాఖ మంత్రిని అయినటువంటి నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నా కార్యాలయానికి తెలియకుండా హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో మరి ఇక నిన్న అనగా 6 తారీఖు 7 నెల 2026న దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఆ శాఖ అధికారులను సమావేశపరిచి పలు దేవాలయాల అభివృద్ధి పైన అధికారిక సమీక్ష నిర్వహించడం అత్యంత విచారణకరమైన
అలాగే ఆందోళనకరమైన విషయం అని చెప్పేసి ఆమె తెలియజేస్తుంది. ఎమ్మెల్యే గారికి దేవాలయాలు లేదా దేవాదాయ శాఖ పరిధిలోని వచ్చే ఇతర అంశాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను కానీ అధికారులను కానీ అధికారికంగా సంప్రదించి తమ ప్రతిపాదనలు లేదా వినతి పత్రాలను సమర్పించాల్సింది. అయితే ఆమె ఇక్కడ క్లియర్గా చెప్తుంది అనమాట. అయితే స్టేషన్ గన్పూర్ కు సంబంధించి ఈ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా సమాచారం నాకు ఎట్లాంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను ఒకరిని ఉన్నా అని చెప్పేసి నన్ను గుర్తించకుండా, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నా కార్యాలయానికి ఏం తెలియజేయకుండా హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో అక్కడ ఫలానా డేట్ రోజు అంటే 6 తారీఖు రోజు దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టరు ఇంకా అక్కడ దేవాదాయ శాఖ అధికారులు వీళ్ళందరితో అధికారిక సమీక్ష నిర్వహించారు. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఆయనకు అసలు తెలిసి చేసిండా తెలియక చేసిండా అన్న కోణంలో ఇందులో క్లియర్గా 2వ పేరాలో అయితే మంచిగా లీకించింది. సో మళ్ళా తర్వాత తర్వాత ఏముందంటే అలా చేసి ఉంటే అంటే ఏం చేసి ఉంటే చెప్పింది క్లియర్గా, ఒకవేళ నీకేమైనా సమస్యలు ఉంటే నువ్వు నా వరకు కానీ నా కార్యాలయం వరకు కానీ నీ సమస్యలు కానీ నీ వినతి పత్రాలు తీసుకొచ్చేది ఉండే. అలా చేసి ఉంటే సంబంధిత నిబంధనలు విధి విధానాలకు అనుగుణంగా వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండేది అని చెప్పేసి కొండా సురేఖ క్లియర్గా ఇందులో రాస్తుంది. మరి కానీ అలా జరగలేదు. ఎట్లా జరిగింది మరి? ఈ సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసినటువంటి అధికారిక ప్రెస్ నోట్లో కూడా మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయడము, దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడము, జిల్లా కలెక్టర్ ద్వారా సర్వే నిర్వహించడము, నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించడం వంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాఖ పరిపాలన పరిధిలో మంత్రి స్థాయిలో నిర్ణయించాల్సినటువంటి అంశాలు. ఇటువంటి విషయాల్లో శాఖ మంత్రిని పూర్తిగా విస్మరించి సమావేశం నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సాంప్రదాయానికి నాంది పలికే చర్యగా నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక సాధారణ పరిపాలన లోపంగా కాకుండా శాఖ మంత్రి అధికారులను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నంగా కనిపిస్తున్నది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా రాసింది. ఏం రాసిందంటే అయితే ఇందులో వీళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందులో కూడా ఎట్లాంటి విషయాల గురించి డిస్కషన్లు చేసిరంటే ఆ ప్రెస్ నోట్లో ఏదైతే మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాదాయ శాఖకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లు ఉంటాయి కదా, ఆ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, అంటే ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, దానికి ఒక కమిటీని సపరేట్ కమిటీని ఎట్లా ఏర్పాటు చేసుకుందాము, ఇక మరి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవడము, దాంతోపాటు దేవాదాయ భూముల పరిరక్షణ, దేవాదాయ భూములు ఉంటాయి కదా, దేవాదాయ భూముల పరిరక్షణ వ్యవహారాల విషయంలో కూడా చర్యలు తీసుకోవడము. ఇక ఇవన్నీ వ్యవహారాలకు జిల్లా కలెక్టర్ ద్వారా సర్వే నిర్వహించాలి. దేవాదాయ శాఖకు సంబంధించిన ఏమైనా భూములు ఉంటే ఆ భూములకు సంబంధించి సర్వే నిర్వహించాలి అని కలెక్టర్లకు ఆదేశాలు. మరి దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, జిల్లా కలెక్టర్ ద్వారా సర్వే నిర్వహించడము, నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించడం. ఈయన మంత్రి కాదు, దానికి సంబంధం లేదు ఆయనకు ఆ శాఖ, అయినా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యే ఈ రీతిలో నిజంగా ఒక మంత్రి ఒక శాఖ పైన ఇట్లా విరుచుకుపడి కలెక్టర్లకే వీళ్ళు అధికారులకే, దేవాదాయ అధికారులకు కలెక్టర్లకే ఆదేశాలు ఇస్తా ఉంటే నిజంగా ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రికి ఏం కావాలి పరిస్థితి? ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆ కోపాన్నే ఈ విధంగా ఆమె లేఖ రూపంలో రాసి అప్పటికి డైరెక్టర్ కడియం శ్రీహరిని, అతన్ని కాకుండా అతని విషయాన్ని మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే విన్నవించుకుంటా ఉంది. సో మరి గతంలో కూడా నా రాజకీయ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి నా పైన దుష్ప్రచారం జరిగేలాగా ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు మీకు తెలిసిందే అని చెప్పేసి చెప్తా ఉంది రేవంత్ రెడ్డి గారికి. చెప్తా ఉంది గతంలో కూడా ఈయన ఖచ్చితంగా వ్యక్తిగతంగా రాజకీయంగా నా మీద అనేక కుట్రలు పన్నిండు, మరి అవన్నీ కూడా మీకు తెలిసిన విషయం అన్నట్లుగా ఇక్కడ రాస్తా ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వము, అధిష్టానము, నా నిబద్ధత, నిజాయితీ, పార్టీ పట్ల విధేయతపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం వల్ల అయితే వారి కుటిల ప్రయత్నాలు విఫలమయ్యాయి. సో ఇక్కడ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా పార్టీ పెద్దలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాకు మద్దతు ఉండడం వల్ల అయితే ఆయన చేసిన కుట్రలు అనేటివి తిప్పికొట్టడం జరిగింది అన్న కోణంలో రాసింది ఈ పేరాలు. ఇక మరి ప్రస్తుతం మరోమారు దేవాదాయ శాఖ మంత్రిగా నా అధికార పరిధిని బలహీనపరిచే విధంగా ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో
మరి అనవసరమైనటువంటి జోక్యం చేసుకునేటువంటి చర్యలు ప్రోత్సహించే విధంగా అయితే కడియం శ్రీహరి గారు ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో కూడా అయోమయ పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య పాలనలో ప్రతి ప్రజాప్రతినిధికి కూడా తన పరిధి ఉన్నప్పటికీ శాఖ పరిపాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఇంకా నెక్స్ట్ పేజ్ లో కంటిన్యూషన్ ఉంది. సో అది అంటే ఓవరాల్ గా ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ఎవరైతే కడియం శ్రీహరి గారు ఉన్నారో, కడియం శ్రీహరి గారు గతంలో కూడా ఆమె పైన వ్యక్తిగతంగా రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశారు. మరి వాటిని కూడా మీ యొక్క ప్రోత్సాహంతో, మీ యొక్క అండదండలతో అయితే నేను వాటిని తిప్పికొట్టగలిగాను అన్న కోణంలో అందులో రాశారు. ప్రస్తుతం మరోమారు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిధులు కూడా, అంటే ఆమెకు ఉన్నటువంటి రైట్స్ ని నేను దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిని ఒకరిని ఉన్నా అని చెప్పేసి కూడా గుర్తించకుండా అవమానించి అవమానకరంగా నా విధులను, అంటే నా యొక్క కర్తవ్యాన్ని బలహీనపరిచే విధంగా మరి ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో అనవసరమైనటువంటి జోక్యం కడియం శ్రీహరి గారు చేసుకున్నారు అన్న కోణంలో కూడా ఆమె రాయడం జరిగింది. ఇక మరి సంబంధిత శాఖ మంత్రి ద్వారా మాత్రమే జరగాల్సి ఉంటుందనేటువంటి విషయం అనుభవజ్ఞులైనటువంటి కడియం శ్రీహరి గారికి తెలియనిది కాదని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. అయినప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా ఆయన వ్యవహరించడం నన్ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని చెప్పేసి స్పష్టం చేస్తున్నది. ఆల్రెడీ కడియం శ్రీహరి గారికి ఎంతో రాజకీయమైనటువంటి అనుభవం ఉంది. ఆయన ఇప్పటి వరకే మంత్రిగా చేశారు. మరి ఇక ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆయనకు పెద్ద పేరు ఉంది. మరి అట్లాంటి పెద్ద మనిషి ఉన్నట్టుండి ఒక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కంప్లీట్ గా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రినే నిర్లక్ష్యం చేస్తూ ఈయన అక్కడ అధికారాలు పెత్తడాలు చెలాయించడం అనేది ఎంతవరకు కరెక్టు, మరి ఆ విషయంలో ఆయనకు అసలు ఎందుకు ఆ విధంగా ఆ బుద్ధి కలిగింది అనేది మాత్రం అక్కడ ఆమె ప్రశ్నిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా అట్లా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం అయితే నన్ను నిర్లక్ష్యం చేసుడే అన్న కోణంలో ఆమె ప్రశ్నిస్తూ ఉంది. మరి కావున ఈ వ్యవహారం పైన పార్టీ స్థాయిలో కూడా ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా పరిశీలించి శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకుండా అధికార సమీక్ష నిర్వహించినటువంటి అంశం పైన వివరణ కోరాలని, మరి ప్రభుత్వ పరిపాలన విధానాలు, శాఖ మంత్రుల రాజ్యాంగబద్ధ అధికారాలను అయితే గౌరవించే విధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ వ్యవహారం పార్టీ క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించినటువంటి అంశం కావున ఈ ఘటన పైన పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపి తగినటువంటి చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. మరి ఇక ఈ ఫిర్యాదుకు సంబంధించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ దేవాలయ అభివృద్ధి పైన నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ప్రతిని ఇక మరి ఫోటోలను ఏదైతే ఖచ్చితంగా దినపత్రిక ఏదైతే కవరేజీ క్లిప్పింగ్ ను జతపరుస్తున్నానని చెప్పేసి కూడా ఆమె క్లియర్ గా మంచి ఆధారాలతో పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారికి అయితే కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి ఇక మరి తెలంగాణ ప్రభుత్వం అంటూ ఆమె ఒక లేఖనైతే ఇక రేవంత్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. ఇక మరి పూర్తిగా ఇక్కడ మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఈ లేఖలో అసలు ఏముంది పూర్తిగా ఖచ్చితంగా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. కడియం శ్రీహరి గారు నిజంగానే తనది కాని ఒక శాఖలో పోయి తలదూర్చి తలవంపులు తెచ్చుకుంటున్నాడు క్లియర్ గా. మరి ఈ వ్యవహార శైలిలో మరి అక్కడ ఖచ్చితంగా కొండా సురేఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. అది నీ నియోజకవర్గమైనా ఏదైనా సరే కానీ ఖచ్చితంగా కొండా సురేఖ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆమెకే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నీ ఇష్టారాజ్యంగా ఇట్లా నిర్ణయాలు తీసుకొని మరి అధికారికంగా అంటే ఖచ్చితంగా సమావేశాలు నిర్వహించి అక్కడ దేవాదాయ అధికారులను వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ నీ ఇష్టానుసారంగా ఏదైతే ఆర్డర్లు రిలీజ్ చేస్తా ఉంటే మరి వాళ్ళందరూ ఏమైపోవాలి, వాళ్ళు ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఎందుకున్నట్టు, ఇవన్నీ కూడా సందేహాలుగా మారిపోయినాయి. ఇదే అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఇది క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి వ్యవహార శైలి కాబట్టి ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి మరి ఇలాంటి వ్యవహారాలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ శాఖలపైన సంబంధం లేనటువంటి శాఖలపైన వచ్చి తలదూర్చడాలు పెడితే మాత్రం ఇక మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధ విరుద్ధంగా మారుతూ ఉంది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాల్సినటువంటి విధానానికి పూర్తి విరుద్ధంగా ఈ విధానం అయితే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి చరమగీతం పాడాలి. ఖచ్చితంగా ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో ఆ మంత్రికి అధికారాలు ఉంటాయి. నీకు నిజంగానే అందులో ఏమన్నా పొరపాట్లు అనిపిస్తే
ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించి నీ నియోజకవర్గంలో నీకు సమస్యలు ఉంటే దానికి సంబంధించి వినతి పత్రాలు అందజేయి. ఏవైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు పోయి డైరెక్ట్గా అడిగేసేయి. మంత్రి గారు మీతో అయితే మాట్లాడకుండా ఉండలేరు కదా, ఖచ్చితంగా దానికి ఒక క్లారిటీ ఇస్తారు. ఆ శాఖకు సంబంధించి ఆ కార్యాలయానికో ఏ లేఖ రూపంగానో ఈ వినతులు ఎట్లనో ఒక రూపకంగా మీరు వినతులు పంపించేది ఉండే, పంపించుంటే వాటిని మేము పరిశీలించి డైరెక్ట్గా కడియం శ్రీహరి గారే పంపిరు కాబట్టి అని చెప్పేసి ఆ కోణంలో మేము పరిశీలించి వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే వాళ్ళము అన్న కోణంలో ఇక కొండా సురేఖ గారు మాట్లాడడం జరుగుతుంది. ఓవరాల్ గా కొండా సురేఖ గారు మాటల్లో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే ఆమె ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఆమెకే తెలియకుండా నువ్వు ఆమె విషయాలలో ఇన్వాల్వ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా బాధ్యతారాహిత్యంగా నువ్వు ఇట్లా చర్యలు చేసుకుంటా అంటే నువ్వు నిజంగా రూల్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి నీకు ఆ రాజకీయంలో ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ మంత్రి పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి, అందులో మంచి గాని చెడు గాను అనేది ఆ మాత్రం తెలియదా నీకు? నువ్వు ఆల్రెడీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితము అంటే నీది తెలంగాణ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మీది మీది ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మీది. ఇలాంటి మీరు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇట్లాంటి వ్యవహారాలకు పూనుకుంటే మంచి పద్ధతి కాదు అన్న కోణంలో అయితే కొండా సురేఖ గారు హెచ్చరిస్తున్నారు. అదే అంశాన్ని రేవంత్ రెడ్డి గారికి లేఖ రూపకంలో పొందుగా అందజేయడం జరిగిందనమాట. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతుంది. మరి దీనిపైన ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, కాంగ్రెస్ పెద్దలు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ముందు ముందు ఈ వ్యవహారం ఎక్కడికి పోతుంది, ఇద్దరి మధ్యలో నిజంగానే అది చిలికి పెద్ద మొత్తం అగ్గి రాసుకుంటా ఉందన్నమాట, ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా అది పెద్దగా వెళ్ళిపోతుంది. చిన్న నిప్పురవ్వ ఇది పెద్ద అగ్నిగుండంలాగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడే సద్దు మనిస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా మరి పార్టీ పెద్దలు కానీ అందరు కూడా ఇప్పుడే ముందుకొచ్చి దీన్ని సద్దు మనిస్తే కానీ ఈ వ్యవహారం సద్దు మనగదు. లేదంటే మాత్రం ఇది ఇట్లనే ముందు పోయిందంటే పెద్ద వ్యవహారం పెంట అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పలు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటా ఉన్నారు.